జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశారు కదా, ఆయన పరిపాలనే కానీ ఆయన అభివృద్ధి ఎలా ఉంది? ఇప్పుడు మంత్రి నారా లోకేష్ గారు ఎలా ఉంది? ఆయన పరిపాలన ఎలా ఉంది? అభివృద్ధి ఎలా ఉంది? ఏది బాగుందంటారు మీరైతే? నాకైతే బెస్ట్ ఆఫ్ ద లోకేష్ గారు పరిపాలన. ఎందుకని? ఎందుకంటే ఆయన జనాన్ని కుక్కల్లాగా చూశాడు. ఆయన జగన్ గారు బిస్కెట్ అయితే వాళ్ళే వస్తారు, నాకు ఓట్లు వేస్తారు. నా దగ్గరికి నేను వచ్చి కనపడాలా, ఎమ్మెల్యేకి కూడా కనపడ్డా, ఒక సామాన్య పౌరుడికి కూడా కనపడ్డా. లోకేష్ గారి ఇంటికి ఈ రోజు పోండి, లోకేష్ గారి ఇంటికి ఈ రోజు పోండి, మీకు ఖచ్చితంగా అపాయింట్మెంట్ ఇచ్చి పిలిచి ఏంది బాబు నీ సమస్య ఏందని అడుగుతారు. నువ్వు ఎవరు అని కూడా అడగడం ఉందో, నీ సమస్య ఏందని అడుగుతారు. సార్ ఎందుకు? అది నాయకత్వ లక్షణం. ప్రజల్లోంచి వచ్చారు, నువ్వు రౌడీ రాజ్యం నుంచి వచ్చావు. రౌడీ రాజ్యం నుంచి ఏం చేస్తారు? నరుక్కుంటూ పోదామా, లేదా బిస్కెట్లు పడేద్దామా, ఇంకో 100 కోట్లు ఇంకో 1000 కోట్లు సంపాదించుకుందామా, వాడికి పోతే 200 కోట్లు, మనకు పోతే 800 కోట్లు, అది లెక్కేసుకుంటావు. నీది బిజినెస్ మైండ్. నీ భార్య అనకూడదు, తప్పు, మా నాయకులు ఒప్పుకోరు. లోకేష్ గారు అనే తత్వం కాదు. ఆడవారిని బాగా గౌరవిస్తారు. ఎన్నోసార్లు చెప్పారు, నీకు ఆ గౌరవం లేదు. నీ చెల్లిని గౌరవించలా, మీ అమ్మని గౌరవించలా, ప్రజలను గౌరవించలా. తిడతంటే రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు, వేరే రాష్ట్రం వాళ్ళు కూడా చూసి వ్యవసాయాలు చేస్తున్నారు. కానీ నువ్వు ఎందుకు ఖండించలేకపోయావు? ఖండించలేకపోవడానికి నీలో అహంభావం ఎక్కువ అనేది తెలిసిపోయింది ప్రజలకు. ఒక్క దెబ్బ కొడితే మళ్ళీ కుక్కిన పేర్లు కింద కూర్చున్నాడు.